హాయ్ అండి. టీడీపీకి గట్టి సపోర్ట్ ఏదైనా ఉందంటే పత్రికలండి. న్యూస్ ఛానెల్స్. ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, మహా టీవీ కావచ్చు, టీవీ5 కావచ్చు. ఒక బొచ్చెడు ఛానెల్ ఉన్నాయనుకోండి వదిలేసేయండి. సోషల్ మీడియా కావచ్చు, ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందులోనూ రాధాకృష్ణ గారు, ఏబీఎన్ రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆ ఛానెల్ ఎలా అంటే ప్యూర్ యెల్లో అనుకోవచ్చు. అదేది ఎక్కువ వాళ్ళ చెయ్యి కోస్తే బ్లడ్ పచ్చగొస్తదంటారు కదా! అలా అయితే వస్తది రాధాకృష్ణ గారిని వాళ్ళ ఛానెల్‌ని చూస్తే. కాబట్టి అలాంటి ఛానెల్ రీసెంట్‌గా అయితే ఒక షాక్ ఇచ్చిందండి చంద్రబాబు నాయుడుకి అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే మన రీసెంట్‌గా సర్వేలు జరిగినాయి కదా! చాలా సర్వేలు జరిగినాయి. ఆ సర్వేల్లో మస్తాన్ సర్వే అని రకరకాలు ఆహ్, ఇండియా టుడే ఇలా రకరకాల సర్వేలు ఉన్నాయి కదా! ఆ సర్వేలో వచ్చేసి కేకే సర్వే కరెక్టే అయింది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఆయన కరెక్ట్‌గానే గెస్ చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 15 సీట్ల లోపే వస్తాయనైతే ఆయనైతే గెస్ చేశారు. అలానే రావడం చూసాం. అందరూ ఆశ్చర్యపోయారు. ఈడేందిరా మరి టీడీపీ పక్షపాతిగా మారినట్టున్నాడు అని అనుకున్నారు ఆ సర్వే. కానీ అది చూసుకుంటే మీకు ఆ సర్వే నిజమైపోయింది. ఆయన రీసెంట్‌గా ఏదో సర్వే చేశారంట. ఆ సర్వే అయితే యాక్చువల్‌గా టీడీపీకి నెగెటివ్‌గా ఉండే ఏ వార్త కూడా మీకు ఆహ్, ఏబీఎన్‌లో రాదు. ఏబీఎన్‌లో అసలు రానే రాదు. 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో గాని ఎక్కడ అసలు మీరు వేయనే వేయరు. ఈనాడు గాని, ఎవరు గాని నెగెటివ్ అనేది అసలు వేయనే వేయరు. కానీ నిన్న కేకే సర్వేలో ఆయన కూర్చోబెట్టుకొని మెయిను యాంకరే దాన్ని చదవడము, అతని ఎక్స్‌ప్లనేషన్ తీసుకోవడము అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆ సర్వే ఏంటంటే సచివాలయ వ్యవస్థని కొనసాగించాలి. అలానే వాలంటీర్ వ్యవస్థను కూడా కొనసాగించాలి అన్న థాట్‌లో అయితే వాళ్ళైతే ముందుకెళ్ళడం చూసాం. ఇప్పుడున్న కూటమి పైనైతే ఖచ్చితంగా వ్యతిరేకత అయితే ఉందని చెప్తున్నారు. టీడీపీలోనే వ్యతిరేకత ఉందని చెప్పారు. నేను మొన్న ఒక వీడియో చేశాను. టీడీపీ కార్యకర్తలు కూడా తలెత్తుకొని తిరగలేకపోతున్నారు. సంవత్సరం కాలం పూర్తయింది. సంక్షేమం పూర్తి చేయలేదనని. దానిపైనైతే కొంచెం గట్టిగానే విమర్శలైతే ఎదుర్కొంటున్నదనైతే చెప్పాను. అదే విధంగా నిన్న కేకే సంబంధించి ఆయనొచ్చి మాట్లాడడం చూసాం మనమైతే. సర్వేకి సంబంధించిన ఒక మెయిన్ పర్సను. ఆయనైతే చెప్పడం చూసాం. ఈ సచివాలయం వ్యవస్థ కొనసాగించాలని చెప్తున్నారు. ఎందుకంటే సచివాలయ ఉద్యోగులనైతే వేరే వాటికి డైవర్ట్ చేస్తున్నారు గదా! అది యాక్చువల్‌గా పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గదా! ఆ సచివాలయాన్ని కట్టించి, ఆ ఉద్యోగాలు ఇప్పించిందే జగన్మోహన్ రెడ్డి కాబట్టి, ఆయన మార్పు ఉండకూడదని అయితే తుడిపేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలైతే సచివాలయం వ్యవస్థను కోరుకుంటున్నారనైతే ఆ సర్వే అయితే తెలుస్తా ఉందంట. దాదాపు 60% ఏమో దాన్ని కోరుకుంటున్నారంట. అలానే జనసేనలో చాలామంది 43% దాకా కోరుకుంటున్నారంట. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందేందంటే ఖచ్చితంగా ఆహ్, కూటమి గవర్నమెంట్ పైనైతే వ్యతిరేకత అయితే ఉన్నట్టయితే ఆయనైతే స్పష్టం చేశారు. అలాంటి నెగెటివ్ న్యూస్‌ని ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ప్రచురించిందంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నాకు తెలిసి ముడుపులు అందలేదనుకుంటా. ఇంక అంతకు మించి ఏమంటే చెప్పండి. నాకు తెలిసి ఎక్కువ ఈనాడుకే ఎక్కువ ఇస్తున్నారేమో యాడ్లు గాని, లేకుంటే మిగతా విషయాలు గాని. ఆహ్, దాని కారణంగా అయితే ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు గదా! 2000 ఎప్పటినుంచో చెప్పాను గదా! చాలా ప్యూర్ చంద్రబాబు నాయుడు గారైతే పేక కోసుకుంటారు. ఆ రకంగా ఉంటారు రాధాకృష్ణ గారు. మరి అలాంటి ఛానెల్‌లో ఇదొచ్చిందంటే ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారికి చాలా వ్యతిరేకంగా అయితే ఆ న్యూస్ అయితే ఉంది. కూటమికైతే వ్యతిరేకంగా అయితే ఉంది న్యూసు. మరి చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఆహ్, ఏబిఎన్ రాధాకృష్ణ గారైతే మారారా? లేకుంటే ఇంగ పార్టీ షిఫ్ట్ చేస్తారేమో. లేకుంటే న్యూట్రల్‌గా ఉండి తర్వాత వైసీపీకి సపోర్ట్ చేసారంటే నాకు తెలిసి అలాంటిదేమి ఉండదు. దీన్ని ఆటోమేటిక్‌గా చంద్రబాబు నాయుడు అయితే సరి చేస్తారు దీన్ని. చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఛానెల్ నుంచి ఇలాంటి న్యూస్ వస్తదని నేనైతే ఊహించలేదు. అదేదో డైలాగ్ ఉంటుంది గదా! ఎప్పుడు చూడనిది చూసారంటారు గదా! ఆ రకంగా ఉంది. నాకైతే అనిపించింది.